హెయిర్ లాస్ అవుతుందా, హెయిర్ గ్రోత్ కావాలా? సో నో ప్రాబ్లం, ఈ ఆయిల్ వాడారంటే మీకు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. ఇలాంటి మ్యాజికల్ హెయిర్ ఆయిల్ మాత్రం మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పుండరండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మ్యాజికల్ హెయిర్ ఆయిల్ చేసి చూపించబోతున్నానండి. డిఐవై చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నానండి. చాలా బాగా హెయిర్ లాస్ అనేది, ఫస్ట్ హెయిర్ లాస్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గిపోతుంది. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ అవుతుందండి. చాలా చక్కగా, చాలా తొందరగా అయిపోతుంది. అని ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనకు వేరే వేడి చేయాలి, ఆకులు అలుములు కావాలి, వేడి పెట్టాలి, వాటిని ఎండలో పెట్టాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మీరు చక్కని హెయిర్ ఆయిల్ రెడీ చేసుకోవచ్చండి. మీకు మంచి లాంగ్ హెయిర్ అండ్ థిక్ హెయిర్ అవుతుందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక టిప్ ఏమిటంటే, మనం షాంపూ చేసే కంటే ముందు మన హెయిర్కి ఖచ్చితంగా ఆయిల్ ఉండాలండి. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు నైట్ మనం పడుకునే ముందు హెయిర్కి చక్కగా హెయిర్ ఆయిల్తో మసాజ్ చేసి పడుకోండి. సో హెయిర్ అనేది చాలా కండిషనింగ్గా అయిపోతుంది. మీరు నెక్స్ట్ డే బాత్ చేస్తే సో నో ప్రాబ్లం అండి. సో హెయిర్కి కండిషనింగ్ కూడా వస్తుంది, షాంపూ చేయడం వల్ల స్మూత్ కూడా అవుతుంది. కాకపోతే మీరు డ్రైగా ఉన్న హెయిర్కి షాంపూ చేస్తే, మీకు చెప్పాను కదండి, రూట్స్ నుంచి హెయిర్ని లాస్ చేసుకున్న వాళ్ళు అవుతారండి. ప్లీజ్ ఇది ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి. మీరు ఇంతకుముందు పురాతన నాకు మరటి వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ కాలంలో మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఏది యూజ్ చేసేవారంటే, అప్పుడు ఈ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్స్ ఇలాంటివి ఏవి లేనప్పుడు మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్. ఇది ఆమ్దం అంటారండి తెలుగులో, క్యాస్టర్ ఆయిల్ ఇంగ్లీష్లో, మరాఠీలో ఐరండికా తేల్ అంటారండి, హిందీలో కూడా అదే అంటారు. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ ఆయిల్ పెట్టుకుంటే చాలా జిగురుగా థిక్గా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఎక్కువ మంది పెట్టుకోవడానికి ఇష్టపడరు. కాకపోతే ఇది చాలా మ్యాజిక్గా పనిచేస్తుందండి మన స్కాల్ప్ పైన, మన హెయిర్కి కూడా. ఆ తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పారాషూట్ హెయిర్ ఆయిల్ అండి. ఎన్ని హెయిర్ ఆయిల్స్ వచ్చినా దీనంత బాగా ఉంటాయని నాకు అనిపించదు. చాలా ట్రస్ట్ ఉంది దీనిపైన. ఫస్ట్ నుంచి మేము ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం. కాకపోతే దీన్ని ఇంకా మ్యాజికల్గా తయారు చేసుకోవడం ఎలాగో నేను ఈరోజు మీకు చూపిస్తానండి. సో 2 ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను. ఇక ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏందో మీకు కలిపేటప్పుడే చూపిస్తానండి. సో నేను మీకు ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేయాలనేది చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మీరు దీని లాభాన్ని పొందగలరు. ఒక ప్లాస్టిక్ది లేకపోతే కాస్ట్స్ అయితే చాలా బెటర్ అండి. ఇంకా నా దగ్గర అది దొరకలేదు. సో నేను ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ చేసి యూజ్ చేశాను, అయిపోయింది. సో ఇప్పుడు నేను మీకు కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో నాకు అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలి. నాకు మాత్రం చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. సో మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ ఇందులో ఈ ఆయిల్ని వేద్దామండి. సో నేను పారాషూట్ ఆయిల్ 25 ml తీసుకున్నానండి. ఇది 25 ml అయితే ఇది కూడా 25 ml ఉండాలి. సో ఇది 50 ml ఉందండి. 50 ml బాటిల్, 25 ml బాటిల్ దొరకలేదు. 50 ml బాటిల్ ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ అండి. 20 రూపీస్ ఆర్ 25 రూపీస్కి 25 ml బాటిల్ వస్తుంది. ఇంతకుముందు నేను అలాంటిది తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి 10 రూపీస్, జస్ట్ ఇంతేనండి. ఇది సగం బాటిల్ వేయాలండి. ఓకే, చూడండి ఇది చాలా థిక్గా ఉంటుందండి. సో ఇది హాఫ్ బాటిల్ వేసేసాం కదండి. మన హెయిర్కి చాలా మ్యాజిక్గా పనిచేస్తుందండి ఈ ఆయిల్. సో తర్వాత చూడండి, దీని సీల్ ఇప్పుడే నేను విప్పుతున్నాను. సో ఈ ఆయిల్ కూడా మొత్తం ఇందులో వేసేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ 25 ml ఉంది కాబట్టి ఈ పారాషూట్ ఆయిల్ మొత్తం ఇందులో వేసేయాలి. డబ్బా ఖాళీ అయిపోయిందండి. సో ఈ 2 ఆయిల్స్ ఇందులో వేసాం కదండి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందామండి. సో ఇంకొక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసాను కదండి. సో ఆ టైం వచ్చేసిందండి. సో అది ఇదేనండి, విటమిన్ ఈ క్యాప్సిల్ అండి.
విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా చాలా తక్కువ ధరలో మీకు మెడికల్ స్టోర్లో లభిస్తాయండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అంటే వాళ్ళే ఇస్తారు, ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయండి. సో ఈ క్యాప్సిల్స్ మనము అందులో 2 వేయాలండి. ఇదిగోండి ఇలా ఉంటాయి క్యాప్సిల్స్. 2 క్యాప్సిల్స్ వేయాలండి ఆ ఆయిల్లో. 25 ml మనం యూస్ చేస్తే 25 ml ఆమ్దం నూనె, 25 ml పారాషూట్ ఆయిల్ కలిపి అందులో 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేయాలండి. హెయిర్ ఆయిల్. ఓకే, సో ఇందులో నేను ఇప్పుడు ఇవి వేసి చూపిస్తాను. ఇలా మొదల్లో కట్ చేసుకొని ఇది కూడా కొంచెం థిక్గానే ఉంటుంది, కానీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీకు ఈ డౌట్ రావచ్చు, మీకు ఎలా తెలుసు ఇవన్నీ, మీరు ఎలా చెప్తున్నారు అని. నేను బ్యూటీషియన్ అండి, సో అందుకని నాకు తెలుసు హెయిర్ స్కాల్ప్ దగ్గర నుండి హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో అనేది, హెయిర్ గ్రోత్ ఎలా అవుతుందో అనేది నాకు తెలుసు. సో అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇలాంటి మ్యాజికల్ హెయిర్ ఆయిల్ మాత్రం మీకు యూట్యూబ్లో ఎవరు చెప్తుండారండి. ఇదే ఫస్ట్ టైం నేనే చేసి మీకు చూపిస్తున్నాను. నా వ్యూవర్స్కి హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఉండకూడదండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, చూడండి మన మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అనేది అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఎండలో పెట్టాలి, వేడి చేయాలి అనే ప్రాబ్లమ్స్ ఏవి లేదండి. జస్ట్ ఇవి 3 ఇంగ్రీడియంట్స్ మనం ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా అయితే మిక్స్ అయిపోయాయి. ఈ హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చెప్తానండి. అలా మీరు అప్లై చేసి నైట్ పడుకునే ముందు అప్లై చేసి నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేస్తే షాంపూతో మీ హెయిర్కి ఏ షాంపూ అయితే సూట్ అవుతుందో ఆ షాంపూతో హెడ్ బాత్ చేయండి. సో మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. 1 monthలో మీ హెయిర్ లాస్ అనేది తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. జస్ట్ 15 daysలో హెయిర్ లాస్ తగ్గిపోతుంది. ఆ తర్వాత మీ హెయిర్ గ్రోత్ కూడా మీరు చూస్తారు. అప్పుడు మీరు వచ్చి ఈ హెయిర్ ఆయిల్కి లైక్ చేయండి, పర్వాలేదు. సో కాకపోతే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది హెయిర్ లాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారండి. సో ఇది నేను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం ఇది పోసుకోవాలి. ఇలా సెపరేట్గా ఏదైనా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. మీ హెయిర్కి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మన రూట్స్ హెయిర్ స్కాల్ప్ దగ్గర అప్లై చేసుకోవాలండి. మెయిన్గా ఇలా అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఎప్పుడు నాకు హెడ్ బాత్ నెక్స్ట్ డే చేసేది ఉంటుందో ఆ ముందు రోజు ఇలాగే చేస్తానండి. మనకి ఎక్కడైతే హెయిర్ బాగా థిన్గా ఉంది అనిపిస్తుందో ఆ ఏరియాలో చాలా చక్కగా ఇలా మన ఫింగర్ టిప్స్తో మనం మసాజ్ చేసేయాలండి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో నేను 2 చేతులతో పెట్టుకొని చూపిస్తానండి. నా ఫింగర్ టిప్స్తో ముందుగా స్కాల్ప్కి పెట్టుకోవాలండి, ఎందుకంటే గ్రోత్ అనేది అక్కడి నుండే ఉంటుందండి. అది మర్చిపోయి అందరూ హెయిర్కి పెట్టేస్తారు. హెయిర్కి పెట్టాలి, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండడానికి హెయిర్కి పెట్టాలి. బట్ మనకు హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ముందు రూట్స్ దగ్గర పెట్టుకోవాలండి. అది మర్చిపోయి అందరూ హెయిర్కి పెట్టేసుకుంటారు. సో ఇలా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. మనకి ఎక్కడ హెయిర్ థిన్గా అనిపిస్తుందో అక్కడ చక్కగా అప్లై చేయండి. ఇలా ఫింగర్ టిప్స్తోని ఇలా హెయిర్ మొత్తం ఇలా చక్కగా మసాజ్ చేయండి. ఆ తర్వాత మిగిలిన ఆయిల్ని ఇలా తీసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. చాలామంది హెయిర్కు గట్టిగా పొని వేస్తారండి, గట్టిగా జడ వేస్తారు. అలా వేయకూడదు. అలా వేస్తే కూడా మన హెయిర్ ఫాలికల్స్ అనేవి వీక్ అయిపోయి హెయిర్ లాస్ అవుతుందండి. హెయిర్ అనేది చాలా నాజూకైన, సో మనం దాన్ని కాస్త స్మూత్గానే చూసుకోవాలి. సో ఇలా పెట్టిన తర్వాత మీరు లైట్గా జడ వేసుకోండి, లేకపోతే ఇలాగే వదిలేసి పడుకోండి. నైట్ పడుకునేటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూ చేసుకోండి. ఆ తర్వాత కండిషనర్ వాడాలి. హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటుంది. హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా అవుతాయి. సో స్మూత్గా సిల్కీగా అవడం ఎందుకు అంటే చిక్కులు పడవు, ఎక్కువగా హెయిర్ చిక్కులు పడకుండా మనం దూసినప్పుడు చాలా స్మూత్గా కాంబ్ అనేది వెళ్ళిపోతే హెయిర్ లాస్ అనేది కూడా తగ్గిపోతుంది. హెయిర్ రూట్స్ అనేవి కూడా వీక్ అవ్వకుండా ఉంటాయి.
సో అందుకని మీరు కండిషనర్ వాడండి. షాంపూ చేయడం వల్ల హెయిర్ అనేది డ్రైగా అయిపోతుంది. హెయిర్లో ఉన్న డర్ట్ అండ్ ఆయిల్ వెళ్ళిపోతుందేమో కానీ హెయిర్ డ్రైగా అవుతుంది. సో కండిషనర్ వాడడం వల్ల హెయిర్ అనేది మళ్ళీ స్మూత్గా అవుతుంది, దానికి ప్రొటెక్ట్ చేస్తుందండి. ఆ తర్వాత సిరం వాడే అలవాటు ఉన్నా లేకపోయినా కండిషనర్ అయితే ఖచ్చితంగా వాడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో అండ్ ఈ మ్యాజికల్ ఆయిల్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.